హలో అండి. వెల్కమ్ టు స్వాతి నవల్స్. ఇక కథలోకి వెళితే వాళ్ళు అంతలా చెప్పేసరికి వినోద్ ఒప్పుకున్నాడు. అందరి సమక్షంలో ఇషిత మెడలో తాళి కట్టాడు. ఇషితకు అంతా కలలా ఉంది. తను ఇప్పుడు మిసెస్ వినోద్. ఆ ఆలోచన కొత్తగా ఉంది తనకు. పెళ్ళయ్యాక వినోద్తో పాటు వాళ్ళ ఇంటికి వెళుతుంది. తనకు బాగా అలవాటైన ఇల్లు అయినా ఆ రోజు కొత్తగా అనిపించింది ఇషితకు. తన దగ్గరకు వచ్చిన అక్కీని ఎత్తుకొని గదిలో కూర్చొని వాళ్ళ ఫస్ట్ నైట్కు ఏర్పాట్లు చేసింది సుజాత. వినోద్కు ఇష్టం లేదని చెప్పినా వినలేదు. ఇషితను అలంకరించి గదిలోకి పంపింది. లోపల వినోద్ని చూసి ఇషిత కంగారు పడింది. తలుపు దగ్గరే నిలబడిపోయింది. దగ్గర బొమ్మలా నిల్చున్న ఇషిత పరిస్థితి చూసి అర్థం చేసుకొని తన దగ్గరకు వెళ్ళి ఇలా రా అని వచ్చి కూర్చో అన్నాడు. వెళ్ళి కుర్చీలో కూర్చుంది. తన ఎదురుగా ఇంకో కుర్చీలో కూర్చున్నాడు వినోద్. చూడు ఇషిత, నా గురించి నీకు తెలుసు. నా మొదటి భార్య ప్రీతి. నేను తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ప్రీతి అంటే నాకు ప్రాణం. తాను నాకు దూరమైన తన జ్ఞాపకాలతో బ్రతుకుతున్నాను. ఎప్పటికీ నేను తనని మర్చిపోలేను. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానా అని నువ్వు అనుకోవచ్చు. నీకు ఇప్పుడే తెలియాలి. నా మనసులో ప్రీతి పెట్టుకొని నీతో కాపురం చేయలేను. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను వినోద్. ఇషిత ఏమీ మాట్లాడకుండా అతను చెప్పేది వింటుంది. ఎప్పుడూ గలగలా మాట్లాడే తన గొంతు మూగపోయినట్లు అనిపిస్తుంది. ఏం చెప్పాలో తెలియక నాకు నిద్ర వస్తుంది అంటూ మెల్లగా వెళ్ళి సోఫాలో పడుకుంది. వినోద్ కూడా వెళ్ళి పడుకుంటాడు. వీళ్ళు దూరంగా ఉంటున్న సంగతి సుజాత కనిపెడుతుంది. వాళ్ళు ఎప్పటికైనా కలిసి ఉండే రోజు రావాలని కోరుకుంటుంది. ఇషితను కన్న కూతురిలా చూసుకుంటుంది. అక్క అని పిలుస్తున్న అక్కీని అమ్మ అని పిలవమంటుంది. అక్కీ అమ్మా అమ్మ అంటూ ఇషిత వెంటే తిరుగుతున్నాడు. ఇదివరకంటే బాగా దగ్గరయ్యాడు ఇషితకు. ఒక్క నిమిషం కూడా వదలడం లేదు. వాళ్ళ అనుబంధాన్ని చూసి సుజాత చాలా సంతోషించింది. ఇషిత ఎప్పట్లానే సోఫాలో వినోద్ మంచం పైన పడుకున్నారు. సుజాత దగ్గర పడుకున్న అక్కీ అమ్మ దగ్గర పడుకుంటాను అని మారం చేసేసరికి అక్కీని తీసుకెళ్ళి ఇషితకు ఇచ్చింది. అక్కీ పరిగెత్తుకుంటూ వెళ్ళి వినోద్ పక్కన పడుకొని ఇషితను తన పక్కన పడుకోమన్నాడు. ఇషిత వినోద్ వైపు చూసింది. తను ఏమంటాడోనని. చేసేదేమీ లేక పడుకో అన్నట్లు చూశాడు వినోద్. హమ్మయ్య అనుకుని వెళ్ళి అక్కీ పక్కన పడుకుంది. వినోద్ ఆఫీస్కి వెళ్ళాక ఇషితతో నీతో మాట్లాడాలి, ఇలా వచ్చి కూర్చో అంది సుజాత. ఏంటి ఆంటీ అంటూ వెళ్ళి ఆమె పక్కన కూర్చుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి అత్తయ్య అని పిలవమని, మళ్ళీ ఆంటీ అన్నావంటే కొడతా చెప్తున్నా అంది సుజాత చిరుకోపంతో. సారీ. సరే అత్తయ్య చెప్పండి అంది ఇషిత. అసలు నేనిది నీకు చెప్పకూడదు, కానీ నువ్వు నా కూతురు అనుకొని చెప్తున్నా. ఏంటబ్బా అనుకుంది ఇషి మనసులో. నువ్వు వాడు ఎన్ని రోజులని దూరంగా ఉంటారే? పెళ్ళయి 3 నెలలవ్వొస్తుంది. మిమ్మల్ని దగ్గరగా ఎప్పుడూ చూడలేదు. కనీసం సరదాగా మాట్లాడుకున్నదీ లేదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారు? మీరు ఎలా ఉంటున్నారు? ఎప్పుడూ చూడు చిన్నపిల్లలా ఆడుకోవడమే కానీ వాడికి ప్రేమగా దగ్గరవ్వడానికి ప్రయత్నించావా? కనీసం వాడికి ఏం కావాలో చూస్తున్నావా? నువ్వేమీ చిన్నపిల్లవి కాదు. నీకు పెళ్ళైంది అని గుర్తుపెట్టుకో. రేపటి నుండి వాడికి ఏం కావాలన్నా నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. సరేనా? ఇషితకు వినోద్ అన్న మాటలు ఆవిడకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అది అత్తయ్య మరి అని ఏదో చెప్పబోతుంటే, నీ బాధ నాకు అర్థమైంది. వాడు ప్రీతిని మనసులో పెట్టుకొని నిన్ను దూరం పెట్టి ఉంటాడు. నువ్వేమో తింగరిదానిలాగా వాడు చెప్పిందల్లా తలాడించి ఉంటావు. అంతేనా అంది సుజాత. అవును అన్నట్లు తలాడించింది ఇషిత. చూడు ఇషి, ప్రీతి వాడి గతం, నువ్వు వాడి భవిష్యత్. అవునన్నా కాదన్నా నువ్వు వాడి భార్యవి. అది వాడు అంగీకరించి తీరాలి. నువ్వే వాడి మనసు మార్చి వాడిని నీ వాడిని చేసుకోవాలి. మీ ఇద్దరూ కలిసి ఉంటేనే నేను మీ నాన్న సంతోషంగా ఉంటాం.
ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో అంది సుజాత. అత్తయ్య, ఆయన అంటే నాకు ఇష్టమే, కానీ ఆయన మనసులో ఇంకా అక్కే ఉంది. ఆయనంతట ఆయన నన్ను ఇష్టపడితే కానీ బలవంతంగా ఆయన మనసులో స్థానం సంపాదించలేను కదా. మీరు చెప్పినట్లు ఆయనకు దగ్గరవ్వడానికి నేను ప్రయత్నిస్తే ఆయన తప్పుగా అనుకుంటారు. అది నేను భరించలేను. ఆయన మనసు మారే వరకు ఎదురు చూద్దాం అని తన రూంలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడూ తను చూసే అల్లరి పిల్లేనా ఇలా మాట్లాడుతుంది? ఎంత పెద్దరికంగా మాట్లాడింది అనుకుంది సుజాత. ఆ రోజు తర్వాత మళ్ళీ ఇషిత దగ్గర ఆ ప్రస్తావన తేలేదు. ఒక్కరోజు వినోద్ ఆఫీస్ నుండి వచ్చేసరికి అక్కి ఏవో పేపర్స్ చింపుతూ కన్నబడ్డాడు. సుజాత, ఇషి వంటింట్లో ఉన్నారు. వినోద్ ఫ్రెష్ అయి వచ్చి టీవీ చూస్తూ అమ్మా కాఫీ అన్నాడు. టీవీ చూస్తూ అక్కి ఆడుకుంటున్న పేపర్స్ వైపు చూశాడు. అవి తనవే, కొత్త ప్రాజెక్టు కోసం తాను ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్స్. ఇవేంటి ఇక్కడున్నాయి అనుకుంటూ వాటిని చూశాడు. అప్పటికే కొన్ని చింపి కొన్నింటిపై ఏమో గీతలు గీశాడు. వినోద్ కోపంగా సుజాతను పిలిచాడు. ఏంట్రా, ఏంటి అంటూ వచ్చింది సుజాత. ఏంటమ్మా ఇది? ఎంత ముఖ్యమైనవో తెలుసా? వీడికి ఎవరిచ్చారు అంటూ అక్కి ఆడుకుంటున్న పేపర్లను చూపించాడు. అది నే అంటూ సుజాత ఏదో చెప్పబోతుంటే అక్కి ఏడుస్తుంటే నేనే ఇచ్చా వినోద్ గారు అంది ఇషిత. అంతే, ఆమె చెంప చెల్లుమంది. ఇషిత చెంపపై చెయ్యి పట్టుకుని ఏడుస్తూ వినోద్ని చూస్తుంది. నువ్వు చదువుకున్నదానివే కదా, పిల్లాడికి ఆడుకోవడానికి ఇచ్చే ముందు అవి పనికొచ్చేవా పనికిరానివో చూడాలి కదా. అసలు నిన్ను కాదు, నీలాంటి తెలివి తక్కువ దాన్ని నాకు కట్టబెట్టినందుకు మా అమ్మని అనాలి అంటూ వెళ్ళబోయేవాడల్లా ఆగి ఇషితను చూస్తూ, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. రేపు పొద్దున కల్లా నాకు ఇవి టైప్ చేసి ప్రింట్ తీసి ఇవ్వు, లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని బయటకు వెళ్ళిపోయాడు. ఇషిత వినోద్ వెళ్ళిన వెంటనే వైపు చూస్తూ నిలబడింది. అతని అంత కోపంగా ఎప్పుడూ చూడలేదు. ఆమె పాపం చాలా భయపడిపోయింది. ఏంటే నువ్వు చేసిన పని? ఆ కాగితాలు నేను కదా ఇచ్చింది. నువ్వు ఇచ్చాను అని చెప్పి అనవసరంగా వాడితో కొట్టించుకున్నావు. చూడు ఎంతగా ఎర్రగా కందిపోయిందో అంటూ ఫ్రిడ్జ్లో నుండి వెన్న తెచ్చి ఇషిత బుగ్గపై రాసింది సుజాత. ఇషిత పేపర్లు అన్నీ ఏరి అన్నీ ఆర్డర్లో పెట్టుకుంది. అత్తయ్య, మీరు అక్కిని తీసుకెళ్ళి పడుకోండి అని వినోద్ వర్క్ చేసుకునే సిస్టంలో అవన్నీ టైప్ చేయడం మొదలుపెట్టింది. రాత్రంతా చేస్తూనే ఉంది. మళ్ళీ తప్పులు వస్తే ఎక్కడ తిడతాడో అని జాగ్రత్తగా టైప్ చేసేసరికి తెల్లారగట్ల 4 అయింది. వర్క్ అయ్యాక అక్కడే నిద్రపోయింది. కోపం తగ్గాక అర్ధరాత్రి ఇంటికి వచ్చిన వినోద్కి ఏమీ తినకపోవడం వల్ల నిద్ర పట్టలేదు. తింగర్ది ఏం చేస్తుందో చూద్దామని కిందకు వచ్చాడు. అమాయకంగా టేబుల్ మీద తల పెట్టుకొని నిద్రపోతున్న ఇషితను చూస్తూ అలానే ఉండిపోయాడు. తన ముఖం చూస్తే జాలి వేసింది. అనవసరంగా కొట్టినట్లున్నా అనుకుంటూ తన దగ్గరకు వెళ్ళాడు. ఇషిత పక్కనే ఉన్న ఫైల్ తీసి చూశాడు. పర్ఫెక్ట్గా టైప్ చేసి ఉంది. పర్వాలేదు, బాగానే చేసింది అనుకొని వెళ్ళపోయి కానీ ఇషితను అలా వదల్లేక తనని నెమ్మదిగా ఎత్తుకొని గదిలోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టాడు. లేటుగా పడుకోవడం వల్ల ఇషిత లేచేసరికి 10 అయ్యింది. అప్పటికే వినోద్ ఆ ఫైల్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రాత్రి బాగా కష్టపడ్డట్టు ఉన్నావు, నిద్ర సరిపోయిందా లేదా అంటూ కాఫీతో వచ్చింది సుజాత. అవునత్తయ్య, అంతా అయ్యేసరికి 4 అయ్యింది. నాకు ఇక్కడే పడుకున్నట్లు గుర్తు, కానీ ఇక్కడికి ఎలా వచ్చానో అర్థం కావడం లేదు అంది ఇషిత తల గోక్కుంటూ. అక్కడ పడుకోలేక వచ్చి ఉంటావులే, ముందు కాఫీ తాగు, చల్లారిపోతుంది అంది సుజాత. కాఫీ తాగాక అక్కి నేను తీసుకొని వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళింది. ఆ రోజంతా అక్కడే ఉన్నారు ఇద్దరు. వినోద్ ఆఫీస్ నుండి వచ్చాక అక్కి ఎక్కడా అని అడిగాడు. మాధవరావు గారి దగ్గరికి వెళ్ళారని చెప్పింది సుజాత. రాత్రి భోజనం టైం అయినా ఇంకా రాకపోయేసరికి వినోద్ని వెళ్ళి పిలవమంది సుజాత. వినోద్ వెళ్ళేసరికి మాధవరావు గారు అక్కికి ఇషితకు అన్నం తినిపిస్తున్నారు. వాళ్ళని అలానే చూస్తూ గుమ్మం దగ్గరే ఉండిపోయాడు. రేపు శ్రీధర్ మావయ్య కూతురు పెళ్ళి, అందర్నీ తప్పకుండా రమ్మన్నాడు, రేపు లీవ్ పెట్టు అంది సుజాత వినోద్కి టిఫిన్ పెడుతూ. సరే అన్నట్లు తల ఊపాడు. తెల్లారి అందరూ పెళ్ళికి వెళ్ళడానికి రెడీ అయ్యారు. వినోద్, సుజాత హాల్లో వెయిట్ చేస్తున్నారు ఇషిత కోసం. ఏంటమ్మా ఇది ఇంకా రాలేదు అంటూ విసుక్కున్నాడు వినోద్. ఇదిగో వచ్చేస్తుంది అంటూ ఇషితను చూపించింది సుజాత. ఎప్పుడూ డ్రెస్సులు వేసుకునే ఇషిత చీరలో అద్భుతంగా ఉంది. తనని
కన్నార్పకుండా చూస్తున్నాడు వినోద్. అది చూసిన సుజాత నవ్వుకుంది. ఇషిత కొంచెం సిగ్గుపడింది. అక్కి వచ్చి డాడీ ఎత్తుకో అనేసరికి ఈ లోకంలోకి వచ్చాడు. అప్పుడు గమనించాడు ఇషిత కట్టుకున్న చీర అది ప్రీతి చీర. వాళ్ళ మ్యారేజ్ డేకి గిఫ్ట్గా ఇచ్చాడు వినోద్. అమ్మ ఇలా రా అంటూ సుజాతను పక్కకు తీసుకెళ్ళాడు. అమ్మ ఆ చీర తను కట్టుకున్న ఏంటి? అది నా ప్రీతిది. తాను కట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు తనని వేరే చీర కట్టుకోమని చెప్పు అన్నాడు. తను వద్దంటున్నా నేనే బలవంతంగా ఇచ్చా. ఇప్పుడు మార్చుకోమంటే ఏమనుకుంటుంది అంది సుజాత. అదంతా నాకు తెలియదు, ముందు నువ్వు వెళ్ళి చెప్పు అని వెనక్కి తిరిగేసరికి ఇషిత వినోద్ చేతుల్లో ఆ చీర పెట్టేసారి సారీ చెప్పి అక్కిని తీసుకొని కార్ దగ్గరకు వెళ్ళింది. కారులో అక్కి ఇషిత ఒకటే అల్లరి. అంత జరిగినా ఏం జరగనట్లే నవ్వుతున్న ఇషితను చూసి వినోద్కి చాలా గిల్టీగా ఫీల్ అయ్యాడు. షాపింగ్ మాల్ ముందు కార్ ఆపి సుజాతకు డబ్బులు ఇచ్చి ఇషితకు చీర కొనమన్నాడు. అది విన్న ఇషిత అత్తయ్య నాకేమీ వద్దు, ఇందాక జరిగిన దానికి నేనేమి ఫీల్ అవ్వడం లేదు. ముహూర్తానికి టైం అవుతుంది, వెళ్దాం అంది. వినోద్ కార్ డ్రైవ్ చేస్తూ అద్దంలో నుండి ఇషితాని చూస్తున్నాడు. ఇషిత కూడా అనుకోకుండా అటే చూసింది. అలా వాళ్ళిద్దరి కళ్ళు కలుసుకున్నాయి. వాళ్ళను చూసిన సుజాత నవ్వుకుంటూ రోడ్డు చూసి డ్రైవ్ చేయరా, అద్దంలో చూస్తూ కాదు అంది. అదేం లేదు మా అంటూ చూపు తిప్పుకున్నాడు వినోద్. ఫంక్షన్లో అందరితో కలివిడిగా తిరుగుతూ బంధువులందరికీ దగ్గరైంది ఇషిత. అందరూ మీ కోడలు చాలా బాగుంది, చలాకీ పిల్ల అన్నారు. సుజాత కొత్త దంపతులకు అక్షింతలు వేయడానికి వెళ్ళమంది వినోద్ను ఇషితను. ఇషిత స్టేజ్ ఎక్కుతూ స్లిప్ అయ్యి పడబోయింది. ఆమె వెనకే ఉన్న వినోద్ ఆమెను పడకుండా పట్టుకున్నాడు. తన నడుం మీద ఉన్న వినోద్ చేతి స్పర్శ ఇషితకు గిలిగింతలు పెట్టింది. వినోద్ కూడా కొత్త అనుభూతికి లోనయ్యాడు. వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ అలానే ఉన్నారు. అందరూ వాళ్ళనే చూస్తూ క్లాప్స్ కొట్టారు. ఫోటోగ్రాఫర్ అయితే వాళ్ళను ఫోటోలో బంధించాడు. బావా పెళ్ళి మీకు ఆల్రెడీ అయ్యింది కదా, మరి అందరూ మిమ్మల్నే చూస్తున్నారు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు అన్న పెళ్లి కూతురు పిలుపుతో ఈ లోకంలోకి వచ్చారు. ఇషిత సిగ్గుపడుతూ వినోద్ నుండి దూరం జరిగి సుజాత దగ్గరకు వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చేటప్పుడు వినోద్ ఫంక్షన్లో జరిగిన దాని గురించే ఆలోచిస్తున్నాడు. నేనేంటి అలా చేశాను అందరి ముందు ఇషితతో, ఇషి ఏమీ అనుకోలేదు కదా అని ఇషిత వైపు చూశాడు. హాయిగా పడుకుంది తను. నేను ఎక్కువ ఊహించుకుంటున్నానేమో అనుకున్నాడు వినోద్. అలసటగా ఉండడంతో ఆ రోజు కూడా సెలవు పెట్టాడు వినోద్. సుజాత ఎక్కడికో వెళ్ళింది అక్కిని తీసుకొని. హాల్లో కూర్చొని ఫోన్ చూస్తున్న వినోద్కి ఎవరో చిన్నగా మూలుగుతున్నట్లు అనిపించింది. సుజాత గదిలో నుండే వినబడుతుంది. వినోద్ వెళ్ళి చూసేసరికి ఇషిత పొట్ట పట్టుకొని గిలగిలా కొట్టుకుంటుంది. వినోద్ చాలా కంగారుగా ఆమె దగ్గరకు వెళ్ళి ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావు అన్నాడు. అది కడుపు నొప్పి అంది ఏడుస్తూ. పద హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు వినోద్. వద్దు, ఇది మామూలు నొప్పి, టాబ్లెట్ తేవడానికి వెళ్ళారు అంది నొప్పి భరిస్తూనే. తన బాధ చూసి తట్టుకోలేకపోయాడు వినోద్. ఇంత నొప్పి వస్తుంటే టాబ్లెట్ అంటావేంటి, ముందు రా హాస్పిటల్కి వెళ్దాం అని ఆమెను బలవంతంగా లేపి హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డాక్టర్ టెస్ట్ చేసి కంగారు పడాల్సింది ఏమీ లేదు, పీరియడ్స్లో చాలామంది ఆడవాళ్లకు ఇలానే ఉంటుంది, ఈ టాబ్లెట్స్ వాడండి, నెక్స్ట్ మంత్ కూడా ఇలానే వస్తే అప్పుడు స్కానింగ్ చేద్దాం అంది వినోద్తో. ఇంటికి వెళ్ళేసరికి సుజాత కంగారుగా వాళ్లకు ఎదురుగా వచ్చి ఎక్కడికి వెళ్ళారు, చెప్పా పెట్టకుండా మీకోసం ఎంత కంగారు పడ్డానో తెలుసా అంది. తనకు కడుపు నొప్పి అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళా అన్నాడు వినోద్. ఇషి ఎలా ఉందమ్మా ఇప్పుడు అంది సుజాత. డాక్టర్ ఇంజెక్షన్ చేశాక తగ్గింది అత్తయ్య, నీరసంగా నడుస్తూ తూలపోబోతుంటే వినోద్ ఆమెని ఎత్తుకొని గదిలోకి తీసుకొని పడుకోబెట్టాడు. 2 రోజుల తర్వాత మామూలుగా తిరుగుతున్న ఇషితను చూసి భయపెట్టావు కదే అనుకొని తనలో తానే నవ్వుకున్నాడు. సుజాత వినోద్తో అక్కిని స్కూల్లో జాయిన్ చేయమని చెప్పింది. అప్పుడే ఎందుకు అత్తయ్య, తర్వాత వేద్దాం, అప్పుడే జాయిన్ చేస్తే అసలే చిన్నపిల్లాడు ఏడుస్తాడేమో అంది ఇషిత. ఇప్పటికే లేట్ అయింది, మా వినోద్ అయితే 3వ సంవత్సరంలోనే స్కూల్కి వెళ్ళాడు తెలుసా అంది సుజాత. ఓహో, అయితే మీ అబ్బాయినే స్కూల్కి పంపండి, నా కొడుకుని మాత్రం పంపను అని అక్కిని తీసుకొని మాధవరావు దగ్గరికి వెళ్ళింది. అమ్మ కొడుకులు ఒకరినొకరు చూసుకొని ఇలాగే వదిలేస్తే ఇది వాడిని స్కూల్కి పంపదు, నేను వెళ్ళి ఒప్పిస్తా అని వాళ్ళ వెనకే వెళ్ళింది సుజాత. ఎలాగోలాగా బ్రతిమలాడి ఇషితను ఒప్పించింది. అక్కిని స్కూల్కి వెళ్ళాక వాడు వచ్చేసరికి గుమ్మం దగ్గరే ఉండేది.
ఏమీ తోచక అటు ఇటు తిరిగేది. ఇషిత ప్రవర్తన చూసి నవ్వుకునేది సుజాత. అమ్మో అత్తయ్య, అఖిల్ లేకపోతే నాకు చాలా బోరు కొడుతుంది. మొన్న నా ఫ్రెండ్ తను పనిచేసే కంపెనీలో జాబ్ ఉందని చెప్పింది. నేను జాయిన్ అవ్వనా అంది ఇషిత. నీకు ఇష్టమైతే వెళ్ళు, వినోద్కి ఒక మాట అడుగు అంది సుజాత. అత్తయ్య ప్లీజ్ మీరే అడగండి అంది ఇషిత. వినోద్ వచ్చాక జాబ్ సంగతి చెప్పింది సుజాత. తనకు ఇష్టమైతే వెళ్ళమను చెప్పాడు. వాళ్ళ మాటలు విన్న ఇషిత చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ రోజు నుండి అక్కీని స్కూల్లో, ఇషితాను ఆఫీస్లో దింపి తను ఆఫీస్కి వెళ్ళేవాడు. ఎప్పటిలాగానే ఇషిత కోసం ఆఫీస్కి వెళ్ళిన వినోద్కు తను ముందే వెళ్ళిపోయిందని వాచ్మెన్ చెప్పాడు. నేను రాకుండా ఎందుకు వెళ్ళింది అనుకుంటూ వెళ్ళిపోయాడు వినోద్. ఇంటికి వెళ్ళేసరికి ఇషిత ఏదిరా అని అడిగింది సుజాత. ఇషిత ముందే వచ్చిందని చెప్పారు, అందుకే నేను అక్కిని తీసుకొచ్చాను అన్నాడు. ఎంతసేపైనా ఇషిత రాకపోయేసరికి సుజాతలో కంగారు మొదలైంది. వినోద్, అమ్మాయి ఇంకా రాలేదురా, నాకు భయంగా ఉంది, వెళ్ళి చూసిరా అంది సుజాత. షాపింగ్కి ఏమైనా వెళ్ళిందేమో, వస్తుందిలే అమ్మా అన్నాడు వినోద్. అది కాదురా, వాడు మళ్ళీ ఇషిని ఏమైనా ఏడిపించాడేమో. అంటే ఇంతకు ముందు ఎవరైనా ఇషితను ఏడిపించారా అన్నాడు వినోద్. వాళ్ళ ఆఫీస్లో ఎవరో సుధీర్ అంట తనను ఏడిపిస్తున్నారని మొన్న నాతో చెప్పి ఏడ్చిందిరా, అందుకే భయపడుతున్నా అంది సుజాత. ఈ విషయం నాకు ఇప్పటి వరకు చెప్పలేదే అని ఇషిత కోసం మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాడు. వాచ్మెన్ మళ్ళీ అదే సమాధానం చెప్పాడు. వాడి మీద నమ్మకం లేక లోపలికి వెళ్ళాడు. ఆఫీస్ అంతా ఖాళీగా ఉంది, అయినా మొత్తం వెతికాడు. ఒక గదిలో ఏవో మాటలు వినపడేసరికి అక్కడికి వెళ్ళాడు. ఆ గది లోపల నుండి లాక్ చేసి ఉంది. తలుపులు పగలకొట్టి లోనికి వెళ్ళాడు. ఇషిత స్పృహలో లేదు. నువ్వు ఎవర్రా, నిన్ను ఎవర్రానిచ్చారు, కొంచెం ఉంటే ఇది నా సొంతమయ్యేది అంటూ వినోద్ మీదకు వచ్చాడు సుధీర్. నేను ఎవరా అని వాడిని బాగా కొట్టి ఇషితాను తీసుకొని ఇంటికి వెళ్ళాను. మాధవరావు, సుజాత చాలా కంగారు పడ్డారు ఇషితాను ఆ స్థితిలో చూసి. వినోద్ వాళ్లకు ధైర్యం చెప్పి ఇషితాను గదిలోకి తీసుకెళ్లాడు. ఇషితకు స్నానం చేయించి మంచం మీద పడుకోబెట్టి లేవబోతుంటే ఆమె అతని చేతిని గట్టిగా పట్టుకొని పడుకుంది. ఆమెను వదల్లేక తన పక్కనే పడుకొని ఇషితాను తన గుండెలపై పడుకోబెట్టుకున్నాడు. తననే చూస్తూ, నాకు తెలియకుండా నా మనసులోకి ఎప్పుడు వచ్చావే, నువ్వు కనపడకపోతే ఎంత విలవిలలాడిపోయానో తెలుసా, నువ్వు కనిపించాకే నాకు నా ప్రాణం తిరిగి వచ్చింది అంటూ ఇషిత నుదిటిపై ముద్దు పెట్టుకున్నాడు. తెల్లారు ఇషితకు మెలకువ వచ్చేసరికి తను వినోద్ గుండెలపై ఉండడం గమనించి లేవబోయింది. అంతే, ఆమెను వినోద్ తన మీదకు లాక్కొని గట్టిగా హత్తుకున్నాడు. ఇషిత సిగ్గుపడుతూ లేవబోతే ఇంకాస్త గట్టిగా పట్టుకున్నాడు. ఇషిత అతను గుండెలపై నుండి రాత్రి జరిగింది గుర్తు చేసుకుంది. తనకు స్పృహ లేకపోయినా వినోద్ తనను కాపాడడం, తనకు స్నానం చేయించడం, తను వినడం లేదనుకొని అతను చెప్పిన మాటలు అన్నీ గుర్తొచ్చాయి. తనకు తెలియకుండానే వచ్చిన కన్నీళ్లు వినోద్ గుండెని తడిపాయి. ఓయ్, ఏమైంది, ఏడుస్తున్నావు అంటూ ఇషితను అడిగాడు. మీరు లేకపోతే ఏమైపోయేనా దాన్నో అంది బొంగురుపోయిన గొంతులో. నేను ఉండగా నీకు ఏమీ కాదు, నిన్న జరిగిందంతా మర్చిపో, ప్రశాంతంగా ఉండు అన్నాడు. అసలు నిన్న అని ఇషిత ఏదో చెప్పబోతుంటే మర్చిపోమన్నాను కదా అని ఆమెను ముద్దాడి ఐ లవ్ యూ బంగారం అన్నాడు. ఐ లవ్ యూ టూ అంది ఇషిత. ఇప్పుడు నీరసంగా ఉన్నావని వదిలేస్తున్నా, రాత్రికి నిన్ను వదిలేది లేదు, రెడీగా ఉండు అని అన్నాడు ఆమె చెవిలో. ఇషిత సిగ్గుపడుతూ అతన్ని విడిపించుకొని వెళ్ళిపోయింది. ఆ రాత్రి స్పెషల్గా రెడీ అయిన ఇషితను చూసి సుజాత, ఇంటే కోడలా, నా కొడుకును నీ దారిలోకి తెచ్చుకున్నట్లు ఉన్నావు అంది. పొండి అత్తయ్య అని అక్కిని ఎత్తుకొని గదిలోకి వెళ్ళబోతుంటే సుజాత ఆపి అక్కిని తీసుకొని ఇప్పుడు వెళ్ళమంది. గదిలో ఇషిత కోసం ఎదురు చూస్తున్న వినోద్ ఆమె లోపలికి రాగానే ఏంటి లేటు అంటూ ఆమెని ఎత్తుకొని మంచం మీద ఉంచి దగ్గరికి రాబోతుంటే నాకు భయంగా ఉంది. ఉండగా భయమేందుకే మిస్సెస్ వినోద్ అంటూ లైట్ ఆఫ్ చేసి ఆమె భయం పోగొట్టి తనలో ఐక్యం చేసుకున్నాడు. ఈ కథ నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.